నమస్తే డాక్టర్ వాసి విక్రమ్ గారు. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ స్కిన్కి సంబంధించిన ర్యాషెస్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, దేనివల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, మా వాడికి ఊరికే ఇన్ఫెక్షన్ అవుతుందండి, బాడీ రెడ్ అవుతుంది, ఇలాంటి ఇచ్చింగ్ అంటూ ఉన్నాడు, ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు, నైట్లో పడుకోవట్లేదని చెప్తుంటారు. దేనివల్ల ఇవన్నీ వస్తాయంటారు? ఒకటి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు పిల్లల స్కిన్ మెచ్యూరిటీ పూర్తిగా ఉండదు. లేయర్స్ ఆఫ్ స్కిన్ ఏవైతే ఉంటాయో కింద పూర్తిగా మెచ్యూర్ అవ్వవు, పూర్తిగా మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి ఇవన్నీ సింపుల్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్సెస్. కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల ఇంకోటి పిల్లల హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ గాలి డెన్సిటీ వల్ల చాలా డస్ట్ పార్టికల్స్ కిందనే సెటిల్ అవుతాయి. కాబట్టి వాళ్ళ బాడీ అట్రాక్ట్స్ లాట్ మెనీ డస్ట్ పార్టికల్స్ ఈజియర్ దెన్ అస్. మనం హైట్ పెరిగిపోయి పైకి ఉంటాం కాబట్టి అండ్ మన స్కిన్ మెచ్యూర్డ్ ఉంది కాబట్టి అండ్ దానికి తోడు మనకి ఒక సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డస్ట్ ఉంది కాబట్టి వీ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ అవర్సెల్వ్స్ రియల్లీ వెల్. పిల్లల్లో అంత అవగాహన అండ్ దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ కాబట్టి అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్ కాబట్టి ఆ కింద పడున్న డస్ట్ అంతా వాళ్ళ బాడీకి ఎక్స్పోజ్ అవ్వడము ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అండ్ హెన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, పస్ట్యూల్స్ ఫామ్ అవ్వడము, సెగ్గడ్డల్లాగా అవ్వడము, అది స్కిన్ అంతా ఇచ్చేయడము, పిల్లలు దాన్ని ఎక్కువ స్క్రాచ్ చేయడము. సో వాళ్ళు దాన్ని హెల్ప్ చేయలేక వాళ్ళకి దురద పెట్టేసి లాగేయడం, అది పగలడము, బ్లడ్ రావడము, మళ్ళీ అది ఫర్దర్గా ఇన్ఫెక్ట్ అవ్వడము, చీము రావడము, చిన్న చిన్న ఇన్సెక్ట్ బైట్స్కి ఎక్కువ రియాక్ట్ అవ్వడము. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డెఫినెట్లీ ఉంటాయి. వీటితో కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో చాలా పొల్యూషన్ ఉండడము, వాటర్ క్లీన్గా ఉండకపోవడము, ఎక్కడ పడితే అక్కడ చేతుల్లో క్లీన్ చేసేసుకోవడము, అంటే క్లీన్ లేని వాటర్లో ఆడుకోవడము, బురదలో ఆడుకోవడము, మట్టిలో ఆడుకోవడము, ఇంటికి వచ్చి క్లీన్ చేసుకోకపోవడము, ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్లో సరిగ్గా హెల్తీ ప్రోటీన్ డైట్ లేకపోవడము, గుడ్ హెల్తీ ఫ్యాట్ లేకపోవడము, నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడము, న్యూట్రియంట్స్ బాడీలో జింక్ సరిగ్గా లేకపోవడము, వైటమిన్ ఏ సరిగ్గా లేకపోవడము, ఈ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండడము, విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం కూడా ఒక రీజన్. ఓకే, ఇవన్నీ పక్కన పెడుతూ సోషల్ ఎకనామిక్ స్టేటస్, మళ్ళీ మన పరిసరాలు ఎట్లున్నాయి, మన ఇంట్లో ఓవర్ క్రౌడింగ్ ఎంత ఉంది, ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, కమ్యూనికబుల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎవరున్నారో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా, స్కేబీస్, గజ్జి అయినా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఏమన్నా ఉన్నా వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉన్నారు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఎంత ఉంది, అది పాసిబులా కాదా వాళ్ళ ఇంట్లో. అంటే చాలామంది ఒకే రూమ్లో అంతా ఫ్యామిలీ అంతా ఉంటారు. సో ఈ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇదొక పెద్ద హోలిస్టిక్ అప్రోచ్ వేర్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దర్ సోషో ఎకనామిక్ స్టేటస్, their nutritional status, their financial status, their educational status and their environment. ఎక్కడ ఉంటున్నారు ఏంటి సంగతి అది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతావు కాబట్టి అండ్ ఇంట్లో ఉన్న డిటర్జెంట్స్ అయినా డిటర్జెంట్స్ దట్ దే యూజ్ చాలా హార్ష్ డిటర్జెంట్స్ ఉంటాయి క్లోతింగ్ పైన, దట్ మైట్ కాజ్ రియాక్షన్స్ టు ద స్కిన్ సమ్ టైమ్స్. ఇవి చాలామంది ఉంటారు ఈ డిటర్జెంట్ మారిన వెంటనే ర్యాషెస్ వచ్చేస్తాయి. సో అండ్ సోప్స్, చాలా కెమికల్లీ స్ట్రాంగ్ సోప్స్ విచ్ ఆర్ గుడ్ ఇన్ ఫ్రేగ్రెన్స్, బాగుంది లేని కొనేసుకుంటారు, బట్ సడన్గా ర్యాషెస్ రావడం, వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం అవ్వడము, ఇచ్చింగ్ రావడము, గోకడము, అది మళ్ళీ పగలడము, బ్యారియర్ కట్ అవ్వడము, ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు మళ్ళీ ఇంకా స్కూల్ హాస్టల్స్లో స్కేబియస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవ్వడము, ఎక్కువగా క్లోతింగ్ ఎక్స్చేంజ్ చేసేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము. సో ఈ హాస్టల్ పిల్లల్లో స్కూళ్ళలో ఈ సమ్మర్ హాలిడేస్కి ఎవరైతే వస్తారో ఇళ్ళకి వచ్చేసి మళ్ళీ ఆ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు ఈ టైంలో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ దట్ వీ సీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇస్ స్కేబీస్ అగైన్. మళ్ళీ చాలా మంది గజ్జితో వస్తారు హాస్టల్లో, వాడికైండే వీడికైండే, వాడు వచ్చి ఇక్కడ తెచ్చి ఇంటి దగ్గర అందరికి పిల్లలు స్ప్రెడ్ చేసేస్తాడు. సో ఇది అగైన్ కమ్యూనికబుల్ స్కిన్ ప్రాబ్లం. సో ఇట్లా ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ కాబట్టి ఈ ఫ్యాక్టర్ వల్ల ఆ ఫ్యాక్టర్ వల్ల కాకుండా ఒక జనరలైజ్డ్ వ్యూలో మనం ప్రతి దాంట్లో ఆలోచించాలి. వాట్ మైట్ నాట్ జస్ట్ స్కిన్ అని చెప్పి, ఇప్పుడు న్యూట్రిషనల్ స్టేటస్ నేను అన్నట్టు స్కిన్ అనే కాదు, ఇట్ ఎఫెక్ట్స్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ పెట్టుకోవాలి, ఓకే ఎవ్రీథింగ్ ప్లేస్ అ రోల్ ఇన్ దిస్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు ఎవ్రీథింగ్ అన్నట్టు. సో ఆ రకంగా సెన్సిబుల్గా అప్రోచ్ చేసేసి చిన్న చిన్న చేంజెస్ వల్ల వీ కెన్ డూ లాట్ మెనీ థింగ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నట్టు బెడ్ వెట్టింగ్, చిన్నపిల్లల్లో ఇంకా బ్లాడర్ కంట్రోల్ పూర్తిగా రాదు కాబట్టి నైట్ పడుకున్నప్పుడు డైపర్ లేనప్పుడు, ఇప్పుడు ఈ మధ్య డైపర్లు ఉన్నాయి కాబట్టి చాలామంది వాడేస్తున్నారు. ఆ వాడడం కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయి చాలా పెద్దగా కూడా వాడుతున్నారు, ఎక్స్ట్రీమ్ కూడా వాడుతున్నారు. ఎవరైతే నిజంగా డైపర్ వాడకుండా బెడ్స్ వెట్ చేస్తున్నారో సో వాళ్ళు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏం పెట్టుకోవాలంటే, అల్టిమేట్లీ హీస్ పాసింగ్ యూరిన్ ఇన్ టు అ బెడ్
విచ్ విల్ అబ్జార్బ్ ఇట్. వాడు పొద్దున్న లేసేలోపు అది డ్రై అయిపోతుంది. అవును. పైన వెట్ అనిపించినా కానీ మొత్తం బెడ్లో దిగుతుంది. ఫోమ్ అయినా కాటన్ అయినా వాట్ ఎవర్ ద బెడ్ ఇట్ ఈస్, దట్ ఎంటైర్ యూరిన్ ఈస్ దేర్ ఇన్ హిస్ బెడ్. మీరు ఎండకి ఆరేసినా ఏం వేసినా అదేదో దిగాలో ఇంప్యూరిటీస్ అందులోనే ఉన్నాయి. సో రోజు 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 అది చేరుకోవడము, దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవడము. ఇదే కాకుండా మళ్ళీ పీపుల్ హు ఆర్ ఆస్థమాటిక్, వాళ్ళకి యాక్చువల్లీ ఎవరైతే ఆస్తమా పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మేము ముందే చెప్తాము కాటన్ పిల్లోస్, ఫోమ్ పిల్లోస్, లేకపోతే ఈ వూల్తో చేసిన పిల్లోస్, ఫోమ్తో చేసిన పిల్లోస్ ఎక్కువ యూజ్ చేయకండి. దానిపైన ఒక థిక్ కాటన్ లేయరింగ్ వేయండి. ఎందుకంటే మీరు ఈ పిల్లోస్లో వచ్చేంత డర్ట్ అండ్ డస్ట్ ఎక్కడా ఉండదు. అందులో ఎంతైతే అబ్జార్బ్ అవుతుందో అట్లా ఎవరికైనా ఆస్తమా లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నాయనంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ పిల్లో చేంజ్ చేయడము, లేకపోతే బాగా దాన్ని డస్టింగ్ చేసేసి వాక్యూమ్ పెట్టి క్లీన్ చేయడము. ఈ మధ్య మ్యాట్రస్ క్లీనర్స్ కూడా వస్తున్నాయి. లేకపోతే ఈ పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించి మ్యాట్రస్ క్లీనింగ్స్ చేపించడము, కెమికల్స్ యూజ్ చేసి క్లీనింగ్ చేపించడము, ఇవన్నీ చేయడం ఒక రకంగా మంచిదే. అంటే ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎవ్రీ వన్ షుడ్ డూ. ఇంట్లో అవుతున్నాయి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా, వాళ్ళ పిల్లలకి స్కిన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఈ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాలి. నాట్ జస్ట్ గోయింగ్ టు డాక్టర్ ఎవ్రీ టైమ్ దట్ దే హ్యావ్. చాలామంది కార్పెట్స్ యూస్ చేస్తారు, పెట్స్ యూస్ చేస్తారు, ఇంట్లో కిటికీలు ఓపెన్ చేస్తారు వెంటిలేషన్ కోసము. కానీ వాళ్ళు ఇల్లేమో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండొచ్చు, ఇంట్లో బాగా దుమ్ము వస్తూనే ఉంది. ఓకే, వెంటిలేషన్ ఇస్ అ గుడ్ థింగ్, బట్ ఇట్ కమ్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వైటింగ్ పొల్యూషన్ అగైన్. పొల్యూషన్ వస్తుంటుంది. చాలామంది చెట్లు ఉంటాయి ఇంట్లో, గార్డెన్ పెట్టుకుంటారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ గార్డెన్ వల్ల ఏమవుతుంది, చాలామందికి ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్స్లో హెయిర్ రావడము, పోలెన్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, అది బాడీకి రియాక్ట్ అవ్వడము, అలర్జెన్స్ అందులో ఉండడము. సో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో లైక్ ఐ సెడ్, ప్రతిదీ అప్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ గార్డెన్, బట్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పిల్లలకి ఏమైనా ర్యాషెస్ వస్తున్నాయి, ఆస్తమా అటాక్ వస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ నాట్ టు లెట్ కిడ్స్ గో ఇన్ టు ద గార్డెన్, ఎస్పెషల్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లేట్ ఇన్ ద ఈవినింగ్. బాగా ఎండ ఉన్నప్పుడు పోవడమే మంచిది. ఈ పోలన్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అట్లాంటి టైమ్స్ని అవాయిడ్ చేయాలి. పెట్స్ ఉన్నాయి ఇంట్లో, పిల్లలకి స్కిన్ ఇష్యూస్ అవుతున్నాయి, ఆస్తమా ఇష్యూస్ అవుతున్నాయంటే పెట్స్ దూరం పెట్టేయాలి. ఇంట్లో బాగా కార్పెట్స్ వేసాము, మంచి అప్హోల్స్ట్రీ ఉన్న ఫర్నిచర్ వాడుతున్నాము, బాగా సాఫ్ట్ గద్దాలు వాడుతున్నాము, మ్యాట్రస్లు వాడుతున్నాము అని అంటే, కానీ పిల్లలకి వాడుతున్నారు కానీ మంచిదే. ఈజ్ దిస్ ఎఫెక్టింగ్ దేర్ చిల్డ్రన్, అది చూసుకోవాలి. ఎఫెక్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో బ్యాక్ టు ఓల్డ్ స్కూల్ ఆర్ ట్రై టు కవర్ దెమ్ విత్ గుడ్ కాటన్ కవరింగ్స్ ఆర్ అట్లీస్ట్ పీరియాడిక్ క్లీనింగ్. దాన్ని క్లీన్ చేయించుకుందాము, నీట్ చేయించుకుందాము, వ్యాక్యూమ్ చేయించుకుందాము. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చేస్తే డెఫినెట్లీ స్కిన్ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఎస్, సో మీరు చెప్పినట్టుగానే ఒక్క పిల్లోస్ వల్లనో బెడ్షీట్స్ వల్లనో కాదు, మనం తీసుకునే ఫుడ్, మనం మార్చే సోప్స్ కావచ్చు, వాడే సోప్స్, షాంపూస్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతూ ఉంటుంటాయి. ప్రతిదీ డీటెయిలింగ్గా అబ్జర్వ్ చేయాలి. రిపీటెడ్గా స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా ఇంట్లో ఏదో మార్చాలి అన్న డెఫినెట్లీ సైన్ మాత్రం ప్రతిదీ ట్రీట్మెంట్ అని కాదు, ఇంట్లో అసలు ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.